అన్నన్న మాయన్న ఓయన్న మా చాగండ్ల నరేంద్రనాథన్న అన్నన్న మాయన్న ఓయన్న మా చాగండ్ల నరేంద్రనాథన్న మన కోసం వస్తుండు చూడరన్నా మనకు వెలుగునివ్వడానికి వస్తున్నాడు అన్నన్న మాయన్న ఓయన్న మా చాగండ్ల నరేంద్రనాథన్న అన్నన్న మాయన్న ఓయన్న మా చాగండ్ల నరేంద్రనాథన్న జానెడు పుట్టకైతేనేమో చూడు బుక్కెడంత బువ్వనే అవుతానన్నాడు జానెడు పుట్టకైతేనేమో చూడు బుక్కెడంత బువ్వనే అవుతానన్నాడు स्वामी देवता जय दुर्गा ఆయన బయటకు వచ్చి నిమ్మలంగా సుఖ సంపత్తి మల్లికార్జున దర్శన कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्त्यः प्रसादं नमस्कारं तन्नो दन्त्यः प्रचोदयात् ईशानं सर्वविद्यानां ईश्वरभूतेन आपुदाम्बुरे तस्मै ब्रह्मणं ब्रह्माचार्य आयुर्वेदे प्रजान्ततो भागदेयेनैवैनं प्रणयति ब्राह्मण आर्षेय उद्धरेत् बादामी चालुक्य कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् क्षीरोदार्णव सम्भूते कमले कमलालये याजी पुन्नागरीश्वर्यै नमः वर्णनिधि मंत्रोत्पन्नात् ब्राह्मणेभ्यो वेदविद्यो సైడ్ లో ఇట్లా కూర్చున్నాం
అనండి మమ అనండి అందరూ మమ యజమాన సుభాతుదక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మహావిష్ణురాజ్ఞ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః శ్రీవాహే స్వరూపమంతరే కలియుగే ప్రథమకాలే విభూతిగే భారతవర్షే భరతగజ చంద్రమానేన శ్రీ నమ్రనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే ప్రతిపది వాసరాః మాసవారే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే విశేషణ విశిష్టాయాం శుభదిదౌ శ్రీమాన్ భవగేరుడే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం మక్కరుండాయ నమః ఓం సర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం సర్వగోర్వయాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః నానా వివిధ పరిమళపత్ర పుష్పాన్ని పూజయామి దివ్య జ్యోతిర్నమోస్తుతే సాక్షాత్ ఒక అరటిపండు పెట్టండి వినాయకుని పక్కన ఒక అరటిపండు పెట్టండి అరటిపండు మీద తామలపాకుతో నీళ్లు చల్లండి అరటిపండు మీద తామలపాకుతో నీళ్లు చల్లండి ఓం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వర్తేన పరిశుంజామి పుత్రాన్ దేహి పౌత్రాన్ దేహి మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యేషు సర్వదా నమస్కారం సమర్పయామి పట్టుకోండి ఓం తద్దిష్టా పరమం సదా పశ్యంత సూర్యః దివేవ చక్షురాదతం తద్విప్రాసో విపన్యవో జాగృవ సస్సమంధతే విష్ణోర్యత్ పరమం పదం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహామంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ చెప్పండి ఆద్యాది మహాలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణం దేవత ఆవాహయామి సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్రి గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి బ్రహ్మదేవానాం పదవేక్యవేనామ దుర్గత్తానాం మహేశామృగానాం ఏనవృద్ధానాగుస్వత ధర్వణానాగోసోమ పవిత్రమావాహయామి స్థాపయామి పూజయామి ప్రణాదేవి దేవి సరస్వతి రాజా భరవాజనేవతి ఏనామ విత్రే వాసుదేవావాహయామి స్థాపయామి పూజయామి పుష్పం కొట్టి నమస్కారం చేయండి పుష్పంగానే పసుపు కుంకుమ అక్షతలు ఏమంటో చేతి పట్టుకుని దండం పెట్టండి అష్టోత్తర శతనామార్చన జరుగుతున్నది అష్టోత్తరం అనగా 108 నామాలు 108 నామాలతో స్వామివారికి పూజ జరుగుతున్నది నమస్కారం చేసుకోండి ధ్యానం శాంతాకారం లక్ష్మీకాంతం గమననయనం యోగవృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకే గణాధ్వరాం భగవతీం నారాయణీం నిస్తులాం దేవీం సత్యవతీం దయామృతమయీం సేవేహమంబాం సదా ధ్యాయామి చేతపడిన పత్రి జోడి మహాలక్ష్మి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామిని ముఖే ఆచమనీయం సమర్పయామి అభిషా దేవాయజ్ఞమదం వద సంతోస్యాసిరాజ్యం గ్రీష్మయుద్ధశరద్ధవేః తీర్థోదకైః కాంచన కుంభసంస్థైః కృతః తేన దేవా ఏషంద సాధ్యారసయశ్చయే బ్రహ్మ విష్ణు మహేశానాం నిర్మితం బ్రహ్మసూత్రకం యజ్ఞోపవేతదానేన ప్రియతయ నమః యజ్ఞోపవేతం సమర్పయామి సత్యం వర్తేన పరిశుంజామి అమృతమస్తు అమృతమశ్రణమశివాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ముదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ పానీయం సమర్పయామి అమృతాభిధానమసి ఉత్తరాభోజనం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి
అక్షతుల పట్ల నమస్కారం చేయండి. నాద్య ఆచరించరక్షం ఆనందకర్పూర నీరాజనం దర్శయామే. నీరాజనాంతరం వేయండి. అలాగే హారతి పక్కన వేయండి. హారతి కత్రి పుష్పాలు అక్షతులు ఏమిటో తీసుకోండి. దేవుడి మీద వేసేయండి. అవన్నీ మళ్ళీ తీసుకోండి. ఓం జ్ఞాన జ్ఞాని బాబాన జన్మాం ప్రకృత నిజ తాన దాన ప్రదక్షిణ ప్రదక్షిణ బాబా అంతా దండం పెట్టండి. స్వామివారికి దండం పెట్టుకోండి. స్వామివారికి నమస్కారం చేయండి. దృష్ట్యా మనసా వత్స తదా అభ్యాంకరాభ్యంకరణాభ్యం ప్రణామోష్టాంగముచ్యతే అపరాధాత్మకిం జన్మసింహయ వాసు క్షమాపణ నమస్కారం సమర్పయామి. నమస్కారం చేయండి అందరూ కూడా. చక్రం ధారయామి. జనార్దన క్షమాపణ నమస్కారం సమర్పయామి. త్వయిదం మయాదో పరిపూర్ణం తదస్తతే. తామలబాగుతో నిడచక్క కింద విడిచిపెట్టండి. అనయాధ్యానవాహనాధీశ్వర సర్వజాన పూజాచ భగవాన్ సర్వాత్మక విద్యానాం అభిరామాం అరవింద గోవింద గోవింద ఏకదా వైశారణ్యేన సస్త పురాణములు ధర్మమును తెలిసినటువంటి మహానుభావుడైనటువంటి సూత మహాముని వచ్చారు. ఆ సూత మహాముని చూచి శౌనక ఋషీశ్వరులందరూ కూడా లేచి నమస్కారం. వ్రతేన తపసా కిం వా ప్రాప్యతే వాంఛితం ఫలం. వ్రతముల చేతన లేక తపస్సుల చేతన దేని చేతను మానవులు కోరిన కోరికలన్నీ అనుభవించి జీవితాంతమున మోక్షానికి చేరుకుంటారు. అందుకు ఏదైనా చిన్న ఉపాయం తెలపండి అని అడిగారు. అభయపరుస్తున్నాను వినండి అని చెబుతున్నారు. ఏకదా నారదయోగి పరానుగ్రహ వాంఛయ పర్యటన్ వివిధాన్ లోకాన్ మధ్యలోకం ఉపాగతః. అనేక విధములైనటువంటి పాపకార్యములు చేస్తున్నారు. ఈ పితగాది నీచ జన్మను ఎత్తుచు దరిద్రమును దుఃఖమును అనుభవిస్తూ ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా ఎట్లు ధరించగలాయని నారద మహాముని మనస్త నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖచక్ర గదా పద్మ వనమాల విభూషితం దృష్ట్వా తం దేవదేవేశం స్తోతం సముపచక్రమే. ఆ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు తెల్లనైన భూతాయ భక్తానాం ఆర్తినాశనే. నారదాని ఎందుకమై వైకుంఠంలో కూర్చి వచ్చినావు? నీ మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏమో తెలుపుము అని అడిగారు. మహానుభావ, నేను నీ యొక్క నామస్మరణే చేస్తూ అన్ని లోకములు సంచరించుతూ క్రమముగా భూలోకానికి వెళ్ళాను. ఆ భూలోకంలో ఉండే ప్రజలు అనేక రకములైనటువంటి పాపకార్యములు చేసి పుణ్యప్రదమైనటువంటి సమస్త కోరిన కోరికలు నెరవేర్చే సత్యనారాయణ వ్రతం ఒకటి ఉన్నది అని చెప్పారు. నారద మహాముని 3 ప్రశ్నలు వేశారు. కిం ఫలం కిం విధానంచ కృతం కేనైవ తద్వ్రతం. మహానుభావ, వ్రతం గురించి చెప్పారు. ఈ వ్రతం చేస్తే ఫలితం ఏమిటి? ఈ వ్రతం చేసే విధానం ఏమిటి? ఈ వ్రతాన్ని ఇంతకు ముందు ఎవరైనా చేసి ఉన్నారా అని 3 ప్రశ్నలు వేశారు. శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు సమాధానమిస్తున్నారు. దుఃఖ శోకాది శమనం ధనధాన్య వివర్ధనం. విను, ముందుగా దుఃఖ శోకములు నశిస్తాయి. ఎవరు ఏ కోరికలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారికి ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ వ్రతం చేయుటకు మాఘేవా మాధవే మాసి కార్తీక రవి సంక్రమణే పివ. మాసములలో మాఘమాసము,
వైశాఖ మాసము తరువాత మాటి మాటికి అల్లరి చేయకుండా సాధారణ అవుతుంది. అయ్యగారు కొంచెం నెమ్మదిగా చెప్తున్నారని అయ్యగారు తొందరగా చెప్పి అయ్యగారిని తొందరగా చెప్పినారు. సత్యనారాయణ స్వామి గారు సత్యనారాయణ స్వామి గారు రెండవ కథ ఆరంభమవుతున్నది. ఒక్క వారి గోవిందనామతో భక్తవత్సల గోపాలకృష్ణ భగవానికి జై. 5 కథలు మనకు చెప్పిండు. ఈ 5 కథలలో ఈ కథ వినడం అనేది ఎందుకయ్యా అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. ఎన్నో కథలు వింటున్నాం, మన కథలు చెప్పుకుంటున్నాం. ఒకరొకరు ఇంతసేపు చేసినటువంటి పూజలో అయ్యగారు చెప్పే మంత్రాలకు మనం చేసే పూజకు కొంత విలంబం జరుగుతుంది. మనం ఆయన అక్షతలం ఏమంటే పసుపు వేస్తున్నాం. నారద వారు అడుగుతున్నాడు, స్వామి విషయం చెప్పినావు, దైవమెవరురా వరాల దొర నాతో వాడేలరా. రామచంద్ర భగవాని భగవన్నామం చేసుకుంటూ ప్రాణత్యాగం చేస్తామని ప్రయాణంలో నారాయణమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపంలో, ముసలి బ్రాహ్మణ రూపంలో ప్రకటన. బ్రాహ్మణా ఎటు వెళ్తున్నావే అని అడిగితే ఇంకా ఏడుస్తున్నాడు. ఏం చేయమంటావు స్వామి, దరిద్రం ఎక్కువైంది, పిల్లలు తినేవాళ్ళు ఎక్కువైనారు, సంపాదన లేకుండా ఉంది, పిల్లల ఆకలికి అలవాటిస్తున్నారు, ఈ దరిద్ర బాధ భరించలేక నేను గంగలో ఒకటి ప్రాణత్యాగం చేసుకుందామని సంకల్పం కలిగి ఉండగానే భగవాన్ కమలాపతి నారాయణమూర్తి దయగలవాడు కదా, అయినా బ్రాహ్మణ చింతపడకు, నీకు ఒక ఉపాయం చెప్తున్నాను, దారిద్ర్య నివృత్తి కలిగి నీ కుటుంబం బాగుపడేది ఒక వ్రతం ఉన్నదయ్యా, ఆ వ్రతమే కనుక చేసినావా నీకు తప్పకుండా అనుకూలం అవుతుంది. దాని విధానం అంతా చెప్తున్నాను నారాయణమూర్తి, ఎట్లా చేయాలి, ఇప్పుడు మనం ఎట్లా చేస్తున్నామో చేసే విధానం అంతా చెప్పినాడు. బ్రాహ్మడు ఇప్పుడు డబ్బే లేదా, పసుపు పెట్టా కుంకు పెట్టా రాత్రికి దండం పెట్టుకున్నాడు. స్వామి రేపు నాకేదన్నా దొరికితే నీకు చేస్తాను, దొరికినా దొరకకపోయినా మానసికంగా చేస్తాను స్వామిని దండం పెట్టుకున్నాడు. తెల్లవారి వీధిలో వెళితే అతనికి అనుకున్న దానికంటే ఎక్కువ దొరికింది. భగవంతుని నమ్ముకుంటే చెప్పినాడు, భక్తి శ్రద్ధ స్పందత. భక్తి అంటే అన్ని వస్తువులు తెచ్చుకోవడం, శ్రద్ధ అంటే కూర్చున్నప్పటి నుంచి స్వామి ఎందే చిత్తం కలిగి చేయడం భక్తి శ్రద్ధ. నైనా ఈ పని చేయమని చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు బ్రాహ్మడు. తెల్లవారి భిక్ష బాగా దొరికింది, దాంతో కొంత పూజా ద్రవ్యాలు తెచ్చుకున్నాడు, ఆరంభం చేస్తున్నాడు. నారదాని నారాయణమూర్తి చెప్తున్నాడు, సూతుల వారు విషయాలు చెప్తున్నాడు. 500 జరిగినాయి కానీ ఒక్కనాడు ఈ సహస్ర సత్యనారాయణ వ్రతాలు పాండురంగ ఆశ్రమంలో జరిగినాయి. నాకు అప్పుడు అనుకూలం మీద వెళ్ళలేదు. ఇప్పుడు ఇంతమంది జనం యొక్క సందర్శన నిజంగా నరేంద్రనాథ్ ఆయన అదృష్టం. ఇంతమందిని సమీకరించి మనకు దైవ చింతన కలిగించినాడు. జయ గోపాలకృష్ణ భగవాన్. దైవ చింతన కలగడం జన్మాంతర పుణ్యం కావాలి. పూజ ఆరంభమైంది, చేసుకున్నాడు, భక్తి శ్రద్ధ చేసుకున్నాడు. క్రమంగా పరిస్థితులు వస్తున్నాయని వాడు భగవద్గీతతో. ఇక ఈ బ్రాహ్మణుడు చూసినాడు, వ్రతం వదిలిపెడితేనా మళ్ళా దరిద్రం సిద్ధమవుతుంది అని పున్నమకు అమావాస్యకు ఏకాదశి చేస్తూనే ఉన్నాడు. పాపం కలిగిన కొద్ది చేస్తున్నాడు, చేసిన కొద్ది కలిగి. ఇది గొప్పది. అందుకనే ప్రపంచంలో అతి సర్వత్ర చేయటం. ప్రపంచంలో ఏ సుఖాలైనా ఏదైనా అతి ఉంటే ప్రమాదకరం రా. నటు దైవ చింతనం, దైవ సేవ ఎంత చేసినా ప్రమాదం. దైవ సేవ, దైవ నామం, తీర్థయాత్ర, దానం ఎన్ని చేసినా ప్రమాదం. వాటికంటే అన్నవాడు కట్టెలు కొట్టిన ఆ కట్టెల మోపుతోటే వాడి యొక్క జీవయాత్ర సాగాలి. అంత పవిత్రమైనటువంటి దారిద్ర్యంతో ఉన్నవాడు